కొత్తగా కోడిగుడ్డు కూర స్టైల్ వండుదాం. మన కర్మకాలి ఏంటంటే పెళ్ళం ఊరెళ్తే మనమే వండుకొని కొద్దిగా ఇబ్బంది పడి చెయ్యాలి. మనకి ఈజీగా వచ్చిన వంట ఏంటంటే కోడిగుడ్డు కూర. నేను ఉల్లిపాయలు ఎలా కోసాను, టమాటా ఎలా కోసానో ఏ వీడియో తీయట్లేదు. జస్ట్ అలా నూనె, కోసుకున్న ఉల్లిపాయలు, టమాటా అన్నీ వేసి ఇందులో కొద్దిగా గోంగూర వేస్తే గోంగూర విత్ కోడిగుడ్డు కూర. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసాం. వేసి లైట్గా దీన్ని కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం చేసుకుని షార్ట్కట్లో కట్ చేస్తూ చూపిస్తాను నేను, సింపుల్గా ఈజీగా. బట్ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే విత్ గోంగూర కోడిగుడ్డు కూర. కోడిగుడ్డు విత్ గోంగూర బాగా పులుపుగా ఉంటుంది, స్పైసీగా అమేజింగ్గా ఉంటుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ లాగా చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ అమేజింగ్గా ఉంటుంది. నేను కోసుకున్న టమాటా, గోంగూర, లైట్ క్యాప్సికమ్ అండ్ కొత్తిమీర లైట్గా చూడండి. ఇంకొక 2 మినిట్స్ అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసి ఇంకో 5 మినిట్స్ అది పచ్చిదనం పోయిన తర్వాత టమాటా వేసి పేస్ట్గా చేసుకుని దాంట్లో ఏమేమి వేయాలో చేసి చేద్దాం. మ్యాక్సిమం ఇంకొక 2 మినిట్స్ అయిన తర్వాత కొద్దిగా ఇంట్లో అల్లం పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ చేసి పెట్టి వెళ్ళింది మా వైఫ్, సో అదే వేసేసి ఇందులో అల్లం పేస్ట్ కొద్దిగా ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం పచ్చిదనం పోయేలాగా కొద్దిగా ఆయిల్ దీంతో పాటు కొద్దిసేపు ఉంచి దీంట్లో మనం ముందు గోంగూర వేసి దాన్ని పేస్ట్ చేద్దాం. గోంగూర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది గుడ్డు విత్ గోంగూర పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది కట్టామెట్టాగా ఉండి చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఇది అయిపోయింది. సో వి విల్ టేక్ కొద్దిగా గోంగూర. గైస్ మస్ట్ కంపల్సరీ ట్రై చేయండి. బ్యాచిలర్ ఫుడ్, ముగ్గురు బ్యాచిలర్ ఏంటో అనొచ్చు. ఇంట్లో వైఫ్ లేనప్పుడు ప్రతి ఒడి బ్యాచిలరే. ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. పుల్లగా కొద్దిగా మసాలా, కారం అమేజింగ్గా ఉంటుంది. సో ఇది ఇట్లాగా కొద్దిసేపు ఉంచి మనం తర్వాత టమాటా, క్యాప్సికమ్ వేద్దాం. ఓకే, సో మ్యాక్సిమం అయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం చేసుకున్న టమాటా వేసి కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేసి అప్పుడు దీంట్లోకి మనం వేరే ఐటమ్స్ వేద్దాం. వేరే ఐటమ్స్ అంటే అదే ఉప్పు, కారం, క్యాప్సికమ్ వగేరా. ఓకే, నేను వేసిన ఏంటంటే ఉప్పు, కారం, లైట్గా పసుపు, మసాలా పేస్ట్, ఈ రెండు మొత్తం ఇందులో వేస్తాను. ఉప్పు, కారం తర్వాత కొద్దిగా ఈ మసాలా అన్నీ వేసి లైట్గా మళ్ళీ దీన్ని కలిపి ఒక 10 మినిట్స్ కొద్దిగా ఆయిల్ అలా ఉంచిన తర్వాత క్యాప్సికమ్ వాటర్ వేద్దాం. క్యాప్సికమ్ వేద్దాం. ఓకే, క్యాప్సికమ్ కూడా వేసాను. అయిన తర్వాత కొద్దిగా ఒక 5 మినిట్స్ ఇలా వదిలేసి దీంట్లో
రోజు పని చేద్దామండి. దీంట్లో క్యాప్సికమ్ ప్లస్ వాటర్ కూడా వేసాను, ఇనఫ్ వాటర్. దీన్ని ఇది ఒక బాయిల్ వచ్చేలాగా ఒక 2-3 బాయిల్స్ వచ్చే వరకు మనం ఇది వదిలేయాలి. చికెన్ మసాలా వేసాను, అలాగే కొద్దిగా స్టోన్ ఫ్లవర్, కొద్దిగా లిటిల్, ఎక్కువ కాకుండా కొద్దిగా వేసి దీన్ని ఇంకొక గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం లైట్గా నేను ఒక 3 eggs వేసుకుంటాను. జస్ట్ దీంట్లో అలా వదిలేయాలి అంతే. సో దీన్ని మనం ఒక 10 minutes మూత పెట్టాలి. ఈవినింగ్ కూడా సరిపోలే, ఇంకొక 2 గుడ్లు కూడా వేసాను, బట్ ఇట్ ఈస్ నైస్. ఏం చేయాలంటే దీన్ని లైట్గా ఈ బాయిల్డ్ వాటర్ని లైట్ దీని మీద మనం అలా చేసుకుంటే ఈ గుడ్డులాగా ఉండి జస్ట్ సిమ్లో పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మంచి కుక్ అవుతుంది. ఇది గోంగూర ఉంది, ఇంకా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి దీంట్లో మనం పెగ్గేసుకుని హ్యాపీగా భోజనం చేసేది. ఒక చేతితో కెమెరా పట్టుకుని ఒక చేతితో వంటకు వండడం చాలా కష్టం. నేను వీడియోస్ అన్నీ పెడుతున్నాం. జస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అందరికీ చెప్పండి. వీల్ పోస్ట్ మంచి కామెడీ స్పూఫ్స్ చేస్తున్నాం, సాంగ్స్ చేస్తున్నాం, ఇలా కుకింగ్ వీడియోస్. కొన్ని రెస్టారెంట్స్లో కూడా వెళ్ళి భోజనం చేస్తా, మూవీ రివ్యూస్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాం. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడుతూ వండుతున్నాను. సింగిల్ హ్యాండ్ కెమెరా, సింగిల్ హ్యాండ్తో వంట. గుడ్డు మాత్రం వదిలిపోయింది. కోడిగుడ్డు పగలగొట్టి దాంట్లో గోంగూర వేసి టమాటా చేస్తే అమేజింగ్గా ఉంటుంది. ట్రై చేయండి, మస్ట్ ట్రై చేయండి. ఇది తింటా కూడా వీడియో చేస్తాను, కానీ ట్రై చేస్తాను నేను. బట్ ఇది కూర మాత్రం ఇంకా మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇంకొక 5 minutes గైస్, అది మ్యాక్సిమం డన్. దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇంకా భోజనం చేసాడు. ఓకే గైస్, ట్రై చేశాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.